తర్వాత మినిస్టర్లు వీరందరూ, ఎందుకంటే బేసిక్గా మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. సో ఈ ప్రజాప్రతినిధుల మీద రిజిస్టర్ అయిన కేసులు వాటి పరిష్కారం 1 సంవత్సరం లోపల చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే ఎప్పుడు 2014లో అనుకుంటా సబ్జెక్ట్ గారు. రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు వారు చెప్పడం ఏంటంటే వీటిని 1 సంవత్సరం లోపల మనం పరిష్కరించాలి, దానికోసం స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధమైన స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ హైకోర్టులో కూడా ఒక బెంచ్ ప్రత్యేకంగా, ఒక జడ్జి ప్రత్యేకంగా వీటి మీద వచ్చే అపీల్స్ ని పరిష్కరించడానికి వాళ్ళు పెట్టడం జరిగింది. అయినా కూడా ఈ కేసులు సంవత్సరం పైబడి నడుస్తూనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇంకా కేసులు స్టార్ట్ కూడా అవ్వలేదు, ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదు, అటువంటి పరిస్థితులలో ఉన్నాయి. సో ఈ విధంగా స్పెషల్ కోర్ట్స్ పెట్టి త్వరగా వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాల మీద ఉంది, సంబంధిత హైకోర్టుల మీద కూడా ఉంది. సో ఈ విధంగా మీరు అన్నట్టు ఈ చీఫ్ మినిస్టర్ల మీద ఉన్న కేసులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధుల మీద కేసు ఉండొచ్చు కావచ్చు, వీటిని సీరియస్ గా తీసుకొని ముగించాలి. ఎందుకంటే ఈ కేసుల్లో వాళ్ళ మీద 2 సంవత్సరాల శిక్ష పడితే వారు 6 సంవత్సరాల వరకు ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ఉంటారు. సో ఇది చాలా ముఖ్యమైనది. లేకుంటే ప్రస్తుతం ఏమవుతుంది, కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఆ తర్వాత అయినా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈ విధమైన ప్రహసనం మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని మళ్ళా ఒక సీరియస్ దృష్టిలో చూడాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత మీరు అన్నట్టు వీరికేనా, ఇంతకు ముందు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, అధికారంలో ఉన్న వారికేనా, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టరు మరియు మంత్రులకేనా అన్నది మీరు మాట్లాడారు. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా మనం లెజిస్లేచర్ అంట ఆర్ పార్లమెంట్, అక్కడ వాళ్ళు లోక్సభలో ఉంటారు. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్లు ఉంటారో వాళ్ళను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అదే స్టేట్ లో అయితే మనం చీఫ్ మినిస్టరు, మిగతా మంత్రులు ఉంటారు. వీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, దానితో పాటు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక కేసులో ఒక సివిల్ సర్వెంట్ అరెస్ట్ అయ్యారనుకుందాం. ఆ సివిల్ సర్వెంట్ అరెస్ట్ అయ్యి 48 గంటలు వాళ్ళు కస్టడీలో ఉంటే వాళ్ళు దే ఆర్ డీమ్ టు బి సస్పెండెడ్. అవును, ఆటోమేటిక్ గా 48 గంటలు వాళ్ళు గనక కస్టడీలో ఉంటే వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ డీమ్డ్ అని రిలీజ్ అయిపోతుంది. అదే బేసిస్ లో ఈ విధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ఎందుకు చేయకూడదు అన్నది ఒకటి. తరువాత ఈ 130వ రాజ్యాంగ సవరణ రావడానికి ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే, ఒకటి అరవింద్ కేజ్రీవాల్ కేసు, తర్వాత సెంథిల్ బాలాజీ కేసు. వీరిద్దరిని చూసుకుంటే వీరి మీద కేసులు రిజిస్టర్ అయి అరెస్ట్ అయినా కూడా వాళ్ళు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. అంటే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే, ఈ విధంగా జైళ్ళ నుంచి ప్రభుత్వాలు నడపడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకరు వెంటనే అరవింద్ కేజ్రీవాల్ గారిని చీఫ్ మినిస్టర్గా ఆయన్ని తప్పించండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఇలాంటి ఎటువంటి చట్టము లేదు కాబట్టి మేమేమీ చేయలేదు అని వారు వ్యాఖ్యానించారు. అదే మీరు సెంథిల్ బాలాజీ కేసులోకి వస్తే ఆయన బెయిల్ రాగానే మళ్ళా ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఆయన బెయిల్ గురించి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీకు మంత్రి పదవి కావాలా, బెయిల్ కావాలా అన్నది సుప్రీంకోర్టు ప్రశ్నించారు. అప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేశారు. సో ఈ 2 కేసుల యొక్క పార్శ్వభూమిలో ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ తీసుకురాబడి. అది లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక చిన్న ఇది, ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం మనదే అంటారు కదా, అంతే కదా, అతి పెద్దది, చాలా లెంతీ కాన్స్టిట్యూషన్. అందులో ఈ పాయింట్ లేకపోవడం అనేది కొంత మరి అంటే ఆశ్చర్యకరం అనుకోవాలా, అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చునా ఇలాంటి క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయని, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఊహించకపోవచ్చు. అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రుల మీద ఈ విధంగా కేసులు ఉంటాయా, వస్తాయా అన్నది ఆ కాలంలో ఊహించినటువంటి, ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారని అనుకోకపోవడం. కాబట్టి ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో, ప్రజల ఆలోచనలు, లీడర్ల యొక్క క్వాలిటీస్, వీటన్నిటిని చూసుకొని రాజ్యాంగాన్ని, అందుకని ఇది 130వ రాజ్యాంగ సవరణ మనం తీసుకొచ్చే రాజ్యాంగ సవరణ. సో ఈ విధమైన సవరణలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ 130వ సవరణలో వీరికి ఏం చేశారంటే, అరెస్ట్ అయిన తర్వాత 30 రోజులు
31వ రోజు వరకు వారు కనుక రాజీనామా చేయకుంటే, ఇంతకుముందు నేను 48 అవర్స్ డీమ్డ్ సస్పెన్షన్ లాగా నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు దే లూజ్ దేర్ పోస్ట్ అన్నమాట. తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ అందులో ఇంకొకటి ఏం పెట్టారంటే, వాళ్లకు గనుక బెయిల్ వస్తే అప్పుడు వాళ్ళు మళ్ళా ఆ పదవుల్లో వాళ్లను మళ్ళీ ప్రతిష్ఠించుకోవచ్చు, నియమించవచ్చు. వాళ్ళని ప్రెసిడెంట్ తర్వాత గవర్నర్ ని ఈ విధంగా వాళ్ళ మీద కేసు ఉండి అరెస్ట్ అయ్యారన్న విషయం వల్ల వాళ్ళకు మళ్ళా ఆ పదవులు కట్టబెట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండదని ఇందులోనే చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనం